హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాతకాల వృత్తి అయిన బుట్టలు అల్లుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యక్తిని అయితే కలవడానికైతే మనం వెళ్దాం. తనకు నచ్చిన పని, తనకు వచ్చిన పని చేసుకోవడంలో ఉండే ఆనందం తన మాటల్లోనే విందాం. ఏ ఊరు? అక్కడి నుంచి వచ్చారా? అదేలేండి. ఈ బుట్టలు చేసి అమ్ముతారా? బుట్టలు చేసి అమ్ముతారా? అబ్బో, కొంటారండి ఎవరైనా? మీ సైడ్ పనులు ఏమి ఉండవండి? అవన్నీ సరిగా ఉంటున్నాయండి. మిషన్లు వచ్చిన తర్వాత కార్లు పని దొరుకుతుంది. అసలు మళ్ళీ ఎప్పుడు బస్సు పేరు మిరప చేసినండి ఇలాగా మీకులాగా. ఎన్ని రోజులు పడుతుందండి మళ్ళీ ఈ ఎండాలంటేనే? 2 రోజులు వస్తుందండి. మళ్ళీ 4 రోజులు మానేస్తామండి. మళ్ళీ చీరే బోర్డు అవుతుందండి. మన 5 ఏళ్ళు ఉన్నాయండి. అలాగే ఈయన చీరేసేసి ఆటలు వేయండి. సైజుకి సైజు ఇలా 5 ఆటలు 6 ఆటలు వస్తాయండి. ఇలా చీరాలండి. ఈ రకంగా చీరాలండి. ఓకే. బోల్డ్ అంతా 2 రోజులు చేస్తాం, అట్లా చేస్తాం. 4 రోజులు అల్లుకుంటాం. మళ్ళీ అయిపోయి మళ్ళీ 2 రోజులు వస్తాం. బుట్టలు ఎంతకు అమ్ముతారండి ఒకటి? అంటే రేట్ ఉండదండి. అక్కడ మార్కెట్ బాగుంది అనుకోండి, ఒక 8 రూపాయలు ఇస్తారు. అక్కడ అయినా ఒక 50 తగ్గింది అనుకోండి, ఇలాగ 100 తీసేస్తారు. ఇక్కడ దేనికి ఉపయోగిస్తారండి? ఈ లిల్లీ పూలు, శాంతి పూలు, పాటలు వెళ్తాయండి వీటిలో. ఓకే. గవర్నమెంట్ వాటిల్లోకి నూకల కడిగి ఉంటుందండి. అవును. రాత్రి అన్నం కదండి. తెల్లగా 4 గంటలు వేసి వస్తామండి. కప్పు ఏం చేస్తారండి వంట చల్లి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.